హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ స్వదేశీ స్పెషల్స్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన వెలక్కాయ రసం ఎలాగో చూపించబోతున్నాను. అదేనండి, ఉడాపిల్ రసం అని అంటారు, లేదా వెలక్కాయ చారు అని కూడా అంటారనమాట. అసలు ఎంత టేస్టీ, విటమిన్ సి ఎంత ఎక్కువ ఉంటుందో తెలుసా? ఒకసారి దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దామా? ముందుగా నా దగ్గర ఒక 2 వెలక్కాయలు ఉన్నాయి. అవి తీసుకుని ఇదిగో ఈ విధంగా అయితే కలవరాయితో కానీ, లేదంటే మన దగ్గర హ్యామర్ ఉంటుంది కదా, సుత్తి, దాంతో కానీ కొట్టి ఈ విధంగా 2 ముక్కలు కింద చేసుకోవాలి. చేసుకుని దాని లోపల ఉన్న గుజ్జుని స్పూన్తో చక్కగా తీసుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా తీసుకుని పచ్చి వెలక్కాయ గుజ్జునంతా ఇదిగో ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుని 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ సాల్ట్, అంటే సాల్ట్ తగినంత వేసుకుని తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకుని మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా ఇలా పేస్ట్ పట్టుకుని, చూసారా మొత్తం మెత్తగా అయిపోయింది. ఈ విధంగా పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెనం తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఇంగువ పొడి 2 చిటికలు వేసుకోండి. వేసుకుని 1 సెకండ్ ఆగి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు దంచి వేయండి. కొంచెం అవి చిటపటలాడుతున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకొని కలిపి వేయండి. వేసి వాటిని ఎర్రగా అయ్యే వరకు కూడా, అంటే ఉల్లిపాయలు కాస్త గోధుమ రంగులోకి వచ్చే వరకు కూడా వేయించుకోండి. అంటే ఉల్లిపాయలు ఉన్న పచ్చిదనం అంతా పోవాలన్నమాట. అలా వేసుకొని ఇందులో మనం కారం వేయమండి, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తాము. ఇప్పుడు పసుపు తీసుకోండి. పసుపు తీసుకుని పసుపు 1 చిటికెడు అందులో వేసుకోండి. వేసుకుని కొంచెం పసుపు కూడా పచ్చిదనం పోయేలా కొద్దిగా వేయించుకుని, మన దగ్గర మిక్సీ పట్టుకున్న వెలక్కాయ పేస్ట్ ఉంది కదా, అది ఇందులో కలుపుకోవాలి. ఇందులో కలుపుకొని కొంచెం అందులో వాటర్ వస్తుంది, వాటర్ కొద్దిగా ఎగిరే వరకు వేసి ఆగండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది అనమాట. వాటర్ అంతా ఎగిరిపోవడం అంటే అందులో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది, వెలక్కాయలో ఉన్న పచ్చిదనం పోతుంది. అలా వాటర్ అంతా అయిపోయాక ఇప్పుడు మన దగ్గర ఉన్న మిక్సీ బౌల్లోనే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని అదే వాటర్ నేను ఆ వెలక్కాయ కొద్దిగా వేగింది కదా దానిలో కలుపుతున్నాను అనమాట. ఇలా వేయటం వల్ల అంటే మనం 2 గ్లాసెస్ కానీ 3 గ్లాసెస్ కానీ మనకు రసం ఎంత కావాలనుకుంటున్నామో అలా, అంటే ఎక్కువ కాయలు తీసుకుంటే ఎక్కువ వాటర్ కలుపుకుంటాం, తక్కువ కాయ తీసుకుంటే తక్కువ వాటర్ కలుపుకుంటాం అనమాట. అలా వేసుకుని ఇదిగో ఈ విధంగా వాటర్ని మిక్స్ చేసుకుంటున్నాం. నాకు ఇక్కడ చిక్కగా వస్తుంది కన్సిస్టెన్సీ, ఎందుకంటే నాకు చిన్న 2 వెలక్కాయలు కదా, అందుకని 2 గ్లాసెస్ వాటరే కలుపుకున్నాను. మీ దగ్గర కూడా ఎక్కువ వెలక్కాయలు ఉంటే ఎక్కువ వాటర్ కలుపుకోండి. అలా వాటర్ కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అంటే అది బాయిల్ అవటం స్టార్ట్ అయ్యాక కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవ్వటం వరకు ఉంచేసేయండి. అలా మరగడం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉంచేసేయండి. అది బాయిల్ అవుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఏంటంటే ఇందులో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. దీనిలో వగరు పోవటం కోసమే ముందర పంచదార కానీ బెల్లం కానీ కలుపుతారు. డయాబెటిక్స్ అయితే కనుక బెల్లం కలుపుకోవాలి. చూసారా, భలే ఉంది కదా. ఇప్పుడు ఈ వెలక్కాయ చారు కొంచెం చల్లారాక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుంది అసలు. అంటే దీని పక్కన కర్రీ కూడా సరిపోదు, ఆ టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి, తర్వాత లైక్ కొట్టండి, ఆ తర్వాత కమెంట్ కూడా ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు క్షేమంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.